నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో సిటు వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సేటియు యూనియన్ సభ్యులు మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు భారీ ర్యాలీతో మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఒత్తిడి ఎక్కువైంది. మా జాబ్ మేము చేస్తాము కానీ ఫోన్స్ లేవు, సెల్లులోనే చేసే యాప్లు వచ్చినాయి. తర్వాత ఇంతవరకు బీద వాళ్ళకే మనం సహాయం చేసి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ ఏదన్నా కానీ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళము. అది ఇవ్వాలంటే వాళ్ళు సంతకాలు పెట్టి వాళ్ళ సరుకు వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేకుండా కళ్ళు తీస్తేనే ఇవ్వాలి అనేది ఒకటి పెట్టినారు, ఎఫ్ఆర్ఎస్ యాప్ అని, టీహెచ్ఆర్ యాప్ అని. ఈ అవకాశం కల్పించినారు కానీ మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీరు ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకెళ్ళాలి. ఎక్కడ చూసినా చాలా సమస్యలు. అవి తీసుకోకపోతే మాకు ఆఫీసర్స్ మీరు సమయానికి టార్గెట్ చేయట్లేదనే చేసే ఒత్తిడి ఎక్కువైతుంది. ఆ ఒత్తిడి వల్ల చాలామంది అంగన్వాడీ టీచర్లు హాస్పిటల్ పాలైనారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, చెయ్యి కాలు పడిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏజ్ వచ్చిన వాళ్ళు బీపీ షుగర్ల వల్ల. దయచేసి ప్రభుత్వం వారికి మీరు మా విన్నపం కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఆఫ్టర్ రికార్డ్ వచ్చేసి ఇప్పుడు ఎర్రగుడికి సంబంధించి ఒకటి చెప్తున్నారు, ఏది ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ రావడం అని చెప్పేసి. ఇది గవర్నమెంట్ దృష్టిలో కూడా గతంలోనే ఎర్రగుడికి ఈ విధంగా ఉందని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మనకు స్థలం అడిగినారు. ఆ బిఎస్ఎన్ఎల్ టవర్కి కూడా మనం స్థలం 5 సెంట్లు కూడా ఇచ్చినాము. అది రేపు మాపు కూడా బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా ఎర్రగుడిలో ఏర్పాటు అవుతుంది, నెట్వర్క్ కూడా వస్తుంది. ఎర్రగుడికి సంబంధించి ఇది ఆఫ్టర్ రికార్డ్. దాని తర్వాత ఈరోజు వచ్చేసి మనకు ఈ సిఐటియు అండ్ సిపిఐఎం వాళ్ళ తరపు నుంచి ఈ ధర్నా కార్యక్రమం మనకి ఈ విధంగా అర్జీ ఇచ్చినారు. వీళ్ళు ఏవైతే వీళ్ళ డిమాండ్లు ఉన్నాయో దీన్ని, ఈ అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లను మనం కలెక్టర్ గారికి తెలియజేసి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టే విధంగా మేము చూసుకుంటూ ఉంటాము. ఈ లెటర్ని ఈరోజే నేను కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి ప్రభుత్వం దృష్టిలో అందరికీ పెట్టడం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.